అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇన్స్టా పరిచయం ఇంటికే ముప్పు తీసుకొచ్చింది. మనిషి రూపంలో ఉన్న మృగాన్ని నమ్మి మొదటికే మోసం చేసుకుంది. ఆమె ప్రాణాలే కాదు, తల్లిదండ్రుల ప్రాణాలను రిస్కులో పెట్టింది. చివరికి సైకో నుంచి కాపాడాలంటూ పోలీస్ స్టేషన్ కు చేరింది. హైదరాబాద్లోని హైత్ నగర్ లో ఓ సైకో నిజ స్వరూపాన్ని బయటపెట్టింది ఆ యువతి. ఇన్స్టాలో పరిచయం, ఇంజెక్షన్ పట్టుకుని వేధింపులు. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రధాన భాగంగా మారిపోయింది. అయితే దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోవాల్సిన యువత తప్పుడు మార్గంలో పయనిస్తోంది. ముక్కు ముఖం తెలియని వ్యక్తులతో పరిచయం ప్రాణాల మీదకు తీసుకొస్తోంది. కొంతమంది మానవ మృగాలకు చిక్కి జీవితాలను బలి చేసుకుంటున్నాయి. చివరికి కన్న తల్లిదండ్రుల ప్రాణాలను కూడా రిస్కులో పడేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారు ప్రాంతం హయత్ నగర్ లో సైకో నుంచి తనను కాపాడాలి అంటూ పోలీస్ స్టేషన్ కు పరుగులు తీసింది యువతి. హయత్ నగర్ లో తల్లిదండ్రులతో నివాసముంటున్న ఓ యువతి నర్సింగ్ చదువుతోంది. కొన్నాళ్ల కిందట ఇన్స్టాగ్రామ్ లో విజయ్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. నాగార్జున సాగర్ కు చెందిన విజయ్ డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో జులాయిగా తిరుగుతున్నాడు. యువతితో పరిచయం పెంచుకున్న విజయ్ ఆమెను మెల్లిగా మాటల్లోకి దింపాడు. తన అవసరాల కోసం ఆమె నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. విజయ్కి ఏడాదిగా డబ్బులు ఇస్తున్న యువతి అతనిలో మార్పు రాకపోవడంతో కాస్త దూరం పెట్టింది. అతనికి డబ్బులు కూడా ఇవ్వడం మానేసింది. దీంతో యువతిపై కక్ష పెంచుకున్న విజయ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఆమెతో చనువుగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలతో బ్లాక్మెయిల్ చేశాడు. ఫోటోలను మార్పింగ్ చేసి అందరికీ పంపిస్తానని బెదిరించాడు. అంతటితో ఆగని ఆ సైకో యువతిని కాలేజీ బస్టాపుల్లో వేధింపులకు గురిచేశాడు. తనను ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి జీవితం నాశనం చేస్తానని బెదిరించాడు. చివరికి యువతి ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతూ ఆమె తల్లిదండ్రులను కూడా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఎన్నోసార్లు యువతి అతని నుంచి తప్పించుకున్నప్పటికీ చివరికి ఆ సైకో ఇంటికి రావడంతో భయపడిపోయింది. తన తల్లిదండ్రులకు ఏమైనా జరుగుతుందేమోనని ఆందోళన చెందింది. చివరికి హయత్ నగర్ పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైనటువంటి వ్యక్తి తర్వాత క్లోజ్గా మూవ్ కావడం, వాళ్ళతో కొన్ని ఫొటోస్ వీడియోస్ ఉండడం వల్ల ఆ ఫొటోస్ వీడియోస్ని పెట్టుకొని ఆ అబ్బాయి అమ్మని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ ఫాదర్స్ మదర్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. లవ్ చేయమని ఎమ్మడబడుతున్నాడు. బయటికి రమ్మని చెప్పి బండి మీద తిప్పుతున్నానని చెప్పేసి బెదిరిస్తున్నాడు. రాకపోతే చంపుదాన్ని బెదిరిస్తున్నాడని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అటు ఫిర్యాదు మీద ఈరోజు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఏడాది నుంచి విజయ్ తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆ యువతి ఆందోళన చెందుతోంది. తనకు ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తానంటూ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని వాపోయింది. విజయ్ నుంచి తనకు, తన ఫ్యామిలీకి రక్షణ కల్పించాలని వేడుకుంది. నన్ను ట్రాప్ చేసిండు, బ్లాక్మెయిల్ చేస్తూ మేము ఫ్రెండ్స్లా ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు తీసుకున్నాడు. అప్పుడు 1 year బ్యాక్. ఇప్పుడు మానసికంగా చాలా వేధిస్తుండు. ఇంకా మా ఇంట్లో చంపుతా, నిన్ను చంపుతా, బయటకు వస్తా అని నన్ను బెదిరిస్తుండు. ఇంకా చాలాసార్లు నన్ను రోడ్డు మీద కొట్టిండు. కాలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి కొట్టిండు. ఇంకా ఇప్పటికీ చాలాసార్లు మా ఇంటి సైడ్ వచ్చి కూడా నన్ను చాలా కొట్టిండు. నేను ఏమన్నా అంటే నువ్వేమన్నా నోరు తెరిస్తే నేను చంపేస్తా చూడు, నేను ఈయనే అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. బస్ స్టాప్లో బస్ ఎక్కినప్పుడు కూడా బస్ ఎక్కి బండెక్కి బస్ స్టాప్లో వచ్చినప్పుడు అందరి ముందట పరువు తీయడం, కాలేజ్ దగ్గరకు వచ్చి అందరి ముందట ఫ్రెండ్స్ ముందట కొట్టడం, బస్ స్టాప్లో ఎక్కుతావా ఇప్పుడు సస్తావా అని చెప్పి నన్ను బెదిరించడం, ఇట్లా చేస్తుండు. నాకు నీకు ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి నేను చంపేస్తా, లైఫ్ లాంగ్ ఇట్లానే బతకాలి నువ్వు అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. నాకు మనతో లైఫ్ థ్రెడ్ ఉంది. నాకు నుంచి వాళ్ళ నుంచి నాకు విముక్తి కావాలి. నాకు బయటకు వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది, ఏం చేస్తాడేమో అని. పేరెంట్స్ లేకుండా నేను బయటకు వెళ్ళలేకపోతున్నా, చదువుకోలేకపోతున్నా, ప్లస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. విజయ్ లాంటి క్రూర మృగాలు మన మధ్యలోనే తిరుగుతున్నారు. అందుకే అపరిచిత వ్యక్తులతో పరిచయం అంత మంచిది కాదు. మనం చేసే చిన్న చిన్న తప్పులే చివరికి మన కుటుంబానికి శాపంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఆలోచించండి. సోషల్ మీడియా పరిచయాలను అదుపులోనే ఉంచుకోండి. ఇలాంటి ప్రమాదాలు రాకుండా ఉండడం మీ చేతుల్లోనే ఉంది. మీరు వేసే ప్రతి అడుగుపైనే మీ రక్షణ ఆధారపడి ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.